వరుస ఎన్నికలు తెలంగాణ గట్టుపై హీట్ క్రియేట్ చేస్తున్నాయి. ఓవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల రేసు కాకరేపుతోంది. త్వరలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రధాన పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అధికార కాంగ్రెస్ క్యాండిడేట్ సెలక్షన్ పై కన్ఫ్యూజన్లో ఉంది. బీఆర్ఎస్ మాత్రం టీచర్ ఎమ్మెల్సీ ఊసే ఎత్తడం లేదు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తున్న ఉద్యమకారుడు ఎవరు? ఆసక్తి రేపుతోన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు. వరంగల్, ఖమ్మం, నల్గొండలో వేడెక్కిన రాజకీయం. అభ్యర్థి ఎంపికపై కన్ఫ్యూజన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ఊపు క్రియేట్ చేసింది. అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ కన్ఫ్యూజన్లో ఉంది. టీచర్ ఎమ్మెల్సీపై బీఆర్ఎస్ ఉలుకు పలుకులేదు. కానీ కేయూ కేంద్రంగా సామాజిక సంస్థలు, విద్యారంగంలోని అసోసియేషన్లు అనూహ్యమైన అడుగులు వేశాయి. కొండ వర్గాల మద్దతుతో ఓ ఉద్యమకారుడు సమరానికి సై అంటున్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల్లో ఆ కటౌట్ హాట్ టాపిక్ అవుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపోమాపో నగారా మోగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ స్థానం 191 మండలాల పరిధిలో విస్తరించి ఉంది. 24,905 మంది టీచర్లు ఓటర్లుగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థిని ప్రకటించగా అధికార కాంగ్రెస్ మాత్రం ఎవరికి మద్దతు తెలపాలి, పోటీ చేయాలా వద్దా అనే డైలమాలో ఉందట. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చ లేకుండా పూర్తిగా సైలెంట్ గా ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ వ్యూహమేంటో అంతు చిక్కడం లేదు. కాంగ్రెస్ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది. అయితే వారం రోజుల నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని ఉపాధ్యాయ సంఘాల యాక్టివిటీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలు వ్యూహాత్మకంగా ఉన్నప్పటికీ కాకతీయ వర్సిటీ కేంద్రంగా ఉండే సామాజిక సంస్థలు, కుల సంఘాలు, విద్యారంగంలోని వివిధ అసోసియేషన్లు కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాయి. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న వ్యక్తిగా, ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ గా, విద్యారంగంలో మంచి సంబంధాలున్న సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ పై ఉపాధ్యాయ సంఘాలు ఫోకస్ చేశాయి. గతంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పనిచేశారు రాజ్ యాదవ్. బీసీ సామాజిక ఉద్యమాల్లో రాష్ట్ర స్థాయి నేతగా ముద్రపడిన సుందర్రాజ్ యాదవ్ అయితే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరైన క్యాండిడేట్ అని భావిస్తున్నారు. ఆయన కూడా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు ప్రకటించారు. విద్యావేత్తగా, సామాజిక ఉద్యమ నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న సుందర్రాజ్ యాదవ్ రేస్లోకి రావడంతో వరంగల్ కేంద్రంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు హీటెక్కుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడిగా, తన విద్యా సంస్థలనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అడ్డాగా మార్చిన నాయకుడిగా సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ కు గుర్తింపు ఉంది. కూడా చైర్మన్ గా పనిచేయడంతో వివిధ రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే గతంలో సుందర్రాజ్ యాదవ్ కు రాజ్యసభ సీటు దక్కినట్లే దక్కి చేజారింది. 2 సార్లు ఇదే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రావడం, చివరి నిమిషంలో గులాబీ బాస్ కేసీఆర్ సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారు. అప్పట్నుంచే బలమైన గొల్ల కురుమ సామాజిక వర్గం నుంచి సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు తాను ఏ రాజకీయ పార్టీని మద్దతు అడగలేదని, ప్రస్తుతానికి సబ్బండ వర్గాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగానే టీచర్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నానంటున్నారు సుందర్రాజ్ యాదవ్. అయితే ఇప్పుడు అధికార కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపుతుందా, లేక ఎవరికైనా మద్దతిస్తుందా అనేది ఆసక్తిని రేపుతోంది. నోటిఫికేషన్ వస్తే పార్టీల స్టాండ్ ఏంటో స్పష్టం కానుంది.